దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే అనుదిన ధ్యాన కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనం నుండి 29వ వచనం వరకు. ప్రియులారా, ఈరోజు కూడా సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 16 నుండి అలాగే 19 వరకు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. అహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదా రాజై ఉండగా, యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడై ఉండి యెరూషలేమందు 8 సంవత్సరాలు ఏలెను. ఇతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఉండను గనక అహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇశ్రాయేలు రాజును ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకు అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండని గనక అతని జ్ఞాపకం చేత యూదాను నాశనం చేయుటకు ఆయనకు మనస్సు లేకపోయాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన నేటి ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించును గాక. ప్రియులారా, నేటి ధ్యానాంశమును పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము అహాబు ఆత్మచేత యూదా కలంకమైనది లేక కల్ముషమైనటువంటిది. జూడా టెయింటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ అహాబ్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, విగ్రహారాధన చేసేటువంటి ఇశ్రాయేలు రాజులా కాకుండా యూదా రాజులు తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినారు. అయితే యెహోషాపాతు తర్వాత రాజుగా వచ్చినటువంటి యెహోరాము ఇశ్రాయేలులో అత్యంత చెడ్డ రాజుగా ఉన్నటువంటి వ్యక్తిగా అహాబు కుమార్తె అయినటువంటి అతల్యాను తన భార్యగా తీసుకున్నప్పుడు విగ్రహారాధనను అతడు ఆశ్రయించినట్లుగా చూస్తున్నాం. ఫలితంగా ఎదోము యొక్క లిబ్నా మరియు యూదా యొక్క 2 సామంత రాష్ట్రాలు తిరుగుబాటు చేశాయి. కనుక అహజ్యా యెహోరాము కుమారుడు మరియు యూదా యొక్క తదుపరి రాజు. అతని తల్లి అతల్య ద్వారా బాగా ప్రభావితుడయ్యాడు. అతడు చెడు విగ్రహారాధనలో నిమగ్నమయ్యాడు. అందుచేత ఇశ్రాయేలుకు పోటీగా ఏర్పడినప్పటికీ అతడు ఇశ్రాయేలు దుష్టరాజుగా యెహోరాముతో సన్నిహిత మైత్రిని కొనసాగించినట్లు నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, కనుక ఇందులో దేవుడు ఎవరో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 18 నుండి 19 వచనాల ఆధారంగా దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకునే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు చేసినట్టుగా యూదా రాజులు విగ్రహారాధన చేయలేదు, కానీ దేవుని ఎదుట వారు చెడు చేస్తూనే ఉన్నారు. అయితే దావీదుతో చేసినటువంటి ఒక ఒప్పందం ఒడంబడిక బట్టి దేవుడు యూదాను నాశనం చేయడం లేదు. కనుక ప్రియులారా, మీ పట్ల దేవుడు దయను కనికరమును చూపినప్పుడు మీ స్పందన ఏమిటి? నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రశ్న మనకు వేయబడినప్పుడు నిజముగా మనం ప్రభు చేత స్పందించబడుతున్నామా, లేక మనుషులు ఎవరి చేతనో స్పందించబడి దేవునికి దూరం అవుతున్నామో నేటి పాఠ్యభాగం ద్వారా మన జీవితాలను సరిచేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠముగా 27 నుండి 29 వచనాలను ఆధారం చేసుకొని దుర్మార్గుల శక్తిపై మనము ఆధారపడవద్దు. అహజ్యా అహాబునకు అల్లుడయ్యాడు. అతడు సిరియాపై యుద్ధంలో చేరవలసి వచ్చింది. కనుక నేటి ధ్యాన భాగమును ఆధారం చేసుకున్న ప్రియులారా, మన జీవితానికి ఒక అన్వయింపుగా దుష్ట శక్తి మొదట సహాయకరంగా అనిపించవచ్చు, కానీ తర్వాత దాని నుండి బయటపడడం చాలా కష్టతరమైనటువంటి ఒక ఉచ్చుగా మారే ప్రమాదం ఉంది. ప్రియులారా, కనుక మీరు సహాయం కొరకు ఈ ప్రపంచ శక్తులతో లేదా దుష్ట శక్తులతో ఏదైనా మీరు చేయి కలిపి కొనసాగుతున్నారా? కనుక వాటి నుండి ఇప్పుడే మనము దూరం కావాల్సిన ప్రియులారా. అయినట్లయితే మనం ప్రభువుకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కాబట్టి అహాబు ఆత్మచేత యూదా ఎలా కలంకమైందో లేకపోతే కలుషితమైందో నేటి పాఠ్యభాగం ద్వారా మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక దేవుని ప్రజలుగా ఉండాల్సినటువంటి ప్రజలు దేవునికి దూరమై విగ్రహారాధన చేత వారు లోకానికి దగ్గరైనట్టుగా
ఈ పాఠ్య భాగం మరొకసారి మనకు వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కాబట్టి మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం మనం నిలబెట్టుకుని నిజంగా ముందు కొనసాగుతున్నామా, లేదా మన స్వార్థపరితమైనటువంటి కోరికలు నెరవేర్చుకున్నట్టుకు మాత్రమే దేవుని ఆశ్రయిస్తున్నామేమో ప్రియులారా. ఈరోజు ఈ పాఠ్య భాగంలో నుండి మన జీవితానికి గొప్ప అన్వయింపును మనము తీసుకోవాల్సిన ప్రియులారా. కనుక పాపపు క్రియల నుండి మనం దూరం కాకపోతే దేవునికి దూరమయ్యే భయంకరమైన స్థితి మనకు కలుగుతుందేమని ఈరోజు పాఠ్య భాగం మనకు హెచ్చరిక చేస్తుండే ప్రియులారా. మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం, చక్కదిద్దుకుందాం. దేవుడు తన తీర్పును మన మీద ప్రకటించక మునిపే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనల్ని మనం సరి చేసుకోవడానికి అవకాశం తీసుకుందాం ప్రియులారా. భక్తులు కొంతమంది ఇలా మనకు అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దేవుని వాక్యానికి మనం దూరం అయితే మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మనం ఈ ప్రపంచ దుష్ట శక్తులకు మనము లేక పాపానికి దగ్గరయ్యే ప్రమాదం ఉంది. కనుక ప్రియులారా, మనం దేవుని వాక్యానికి దగ్గరైతే ఆటోమేటిక్గా మనం తెలియకుండానే మనము తప్పకుండా ఈ లోకం యొక్క పాపక్రియలకు దూరమయ్యే అవకాశం ఉన్న సంగతి ఎన్నోసార్లు భక్తులు మనకు బోధించారు ప్రియులారా. కనుక ఈరోజు పాఠ్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా రండి ఒక ప్రార్థన మన కొరకు మనం చేసుకుందాం. ప్రియమైన దేవా, చివరి వరకు నీ వాక్యాన్ని విశ్వసించేలా మరియు దాని శక్తితో జీవించేలా నన్ను నడిపించండి, లేదా మమ్మల్ని నడిపించండి ప్రభువా. మా సొంత కోరికలు, ఆశలు నెరవేర్చుకునేటువంటి పరిస్థితులలో నుండి మమ్మల్ని దూరం చేసి ప్రభువా, మా జీవితంలో మీ కార్యము, మీ చిత్తము నెరవేర్చబడే కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా ఆయన వాక్యం ద్వారా పొందినటువంటి ఈ మేలులు, అనుభవాలు ఇతరులతో పంచుకుందాం ప్రియులారా. వారి విశ్వాసాన్ని కూడా మనము బలపరుచుదాం. అలాగే ప్రియులారా, మీరు ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు యేసుతో ఏకాంత సమయం అనే ఈ క్వైట్ టైం క్యూటీని మీరు చేయడం ద్వారా ఏ రీతిగా ఆధ్యాత్మికంగా బలపడుతున్నారో మీ అనుభవాలు, అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అలాగే ప్రియులారా, అనేక మంది జీవితాలను ఆధ్యాత్మికంగా బలపరిచేటువంటి యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేరిట మేము ఒకసారి మీకు మనవి చేస్తూ, మన స్వీయ శక్తి మీద ఆధారపడకుండా, అలా ఆధారపడి నష్టము నాశనము కొనసాసుకోకుండా దేవుని శక్తిపై ఆధారపడి ఆశీర్వాదాలు పొందే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడదాం. ఆనాటి అహాబు ఆత్మచేత యూదా ఎలా కలుషితమైపోయినటువంటిదో దేవుడు తన పాఠ్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా, మనము ఏదైనా దుష్ట శక్తుల కార్యాల చేత లేక దుష్ట వ్యక్తుల చేత, ప్రమేయం చేత, వారి ఆలోచన చేత దేవునికి దూరం అవుతున్నామేమో ఈరోజు పాఠ్యం ద్వారా దేవుడు మాట్లాడుతుండగా సరి చేసుకుందాం, సరి చూసుకుందాం, చక్కదిద్దుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం ముగింపులో మరొకసారి సమయం తీసుకొని కార్యక్రమం వీక్షించిన మీకు ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. దైవ కృప మనందరికీ తోడై ఉండి మనలను తన మహిమ కొరకు నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ.